ఒకవైపు విదేశీ అప్పుల భారం, మరోవైపు బలూచిస్తాన్లో భద్రతా సంక్షోభం, ఇంకోవైపు ఆకలి, నిరుద్యోగం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలో జనాభా నియంత్రణ బాధ్యతను ఏకంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్కు అప్పగించడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఇది జనాభా నియంత్రణ కోసమా, లేక పౌర ప్రభుత్వాల వైఫల్యాన్ని అంగీకరించిన మరో సంకేతమా? అసలు పాకిస్తాన్లో జరుగుతున్న ఈ పరిణామం భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇప్పుడు చూద్దాం. ఒక దేశం తన భవిష్యత్తును నిర్మించుకోవాలంటే ముందుగా తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆ తర్వాత ఉపాధి అవకాశాలను పెంచాలి. ప్రజలకు ఆహారం, విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి. కానీ పాకిస్తాన్లో ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఒకవైపు విదేశీ అప్పుల భారం పెరుగుతోంది, మరోవైపు ద్రవ్యోల్బణం సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బలూచిస్తాన్లో భద్రతా సంక్షోభం కొనసాగుతుంది. అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరమైన ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ జనాభా నియంత్రణ బాధ్యతను ఏకంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ చేతుల్లో పెట్టడం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పాకిస్తాన్ చరిత్రను పరిశీలిస్తే సైన్యం ప్రభావం కొత్త విషయం కాదు. గతంలో రక్షణ, సరిహద్దు భద్రత, విదేశాంగ వ్యూహాలు, ఉగ్రవాద నిరోధక చర్యల్లోనే సైన్యం ప్రధాన పాత్ర పోషించేది. క్రమంగా ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడి ప్రాజెక్టులు, జాతీయ విధానాల రూపకల్పనలో కూడా సైనిక వ్యవస్థ ప్రభావం పెరిగింది. ఇప్పుడు పరిస్థితి మరో అడుగు ముందుకెళ్లింది. కుటుంబ నియంత్రణ, జనాభా సంక్షేమం, సామాజిక విధానాలు వంటి పూర్తిగా పౌర ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అంశాల్లో కూడా సైన్యం ప్రత్యక్ష పాత్ర పోషించే దశకు చేరుకుంది. ఇది సాధారణ పరిపాలనా నిర్ణయం కాదు. పాకిస్తాన్ పౌర ప్రభుత్వ సామర్థ్యంపై ఏర్పడిన తీవ్రమైన అనిశ్చితికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఈ నిర్ణయం వెనుక మరో వాస్తవం కూడా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది జనాభా పెరుగుతుండగా అదే స్థాయిలో ఉపాధి, ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలు పెరగడం లేదు. ఫలితంగా నిరుద్యోగం, పేదరికం, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన పౌర వ్యవస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం సైన్యాన్ని ముందుకు తీసుకువచ్చింది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. జనాభా నియంత్రణ వంటి సామాజిక సమస్యకు సైనిక క్రమశిక్షణ నిజంగా పరిష్కారమా, లేక ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతున్న మరో సంకేతమా? ఇదే ఈ మొత్తం పరిణామంలో అత్యంత కీలకమైన అంశం. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను పరిశీలిస్తే సమస్య జనాభా పెరుగుదల ఒక్కటే కాదని అర్థమవుతుంది. పాకిస్తాన్ పరిపాలనా వ్యవస్థలో సంవత్సరాలుగా పేరుకుపోయిన విధానపరమైన లోపాలే నేటి సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 18వ రాజ్యాంగ సవరణ తర్వాత జనాభా సంక్షేమ బాధ్యతలను పూర్తిగా ప్రావిన్స్లకు బదిలీ చేయడంతో ప్రభుత్వ పాత్ర గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు జాతీయ ఆర్థిక కమిషన్ నిధుల పంపిణీ విధానం కూడా మరో సమస్యను సృష్టించింది. ఎక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్లకు ఎక్కువ నిధులు అందడం, జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలకు తక్కువ వాటా రావడం వల్ల కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు అవసరమైన ప్రాధాన్యం దక్కలేదు. ఫలితంగా విధానాలు రూపొందిన అమలు మాత్రం బలహీనంగా మారింది. ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. జనాభా ఆధారిత నిధుల పంపిణీ శాతాన్ని తగ్గించాలని, పనితీరు ఆధారిత విధానాన్ని అమలు చేయాలని సూచనలు వచ్చాయి. అయితే ప్రావిన్స్ల మధ్య రాజకీయ విభేదాలు, ప్రాంతీయ ప్రయోజనాలు, అధికార సమీకరణాలు ఈ సంస్కరణలకు అడ్డంకిగా మారాయి. ఒకే దేశంలో ఒకే సమస్యకు 4 వేర్వేరు విధానాలు అమలవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది. విదేశీ అప్పులు పెరిగాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షరతులు కఠినమయ్యాయి. అభివృద్ధి వ్యయం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థపై కాకుండా అమలు సామర్థ్యమున్న సైనిక వ్యవస్థపై ఆధారపడాలని నిర్ణయించినట్లు కనిపిస్తుంది. ఈ పరిణామం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడిస్తుంది. పాకిస్తాన్లో విధానాలు రూపొందించే అధికారం రాజ్యాంగబద్ధ సంస్థల వద్ద ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే సామర్థ్యంపై విశ్వాసం క్రమంగా తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రతి కీలక నిర్ణయంలో సైన్యం పాత్ర పెరుగుతోంది. భద్రత నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు, విదేశాంగం నుంచి అభివృద్ధి ప్రాజెక్టుల వరకు ఇప్పుడు జనాభా నియంత్రణ కూడా అదే జాబితాలో చేరింది. ఇది ఒక పరిపాలనా మార్పు మాత్రమే కాదు, పౌర ప్రభుత్వాలపై ప్రజలకు, అధికార వ్యవస్థకు, పాలకులకు ఉన్న నమ్మకం ఎంత బలహీనపడిందో చూపించే రాజకీయ సంకేతంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ నిర్ణయంలో మరో కోణం కూడా ఉంది. పాకిస్తాన్లో జనాభా నియంత్రణ అనేది కేవలం ప్రభుత్వ విధానం కాదు. అది మతపరమైన, సామాజిక, సాంస్కృతిక అంశాలతో ముడిపడిన అత్యంత సున్నితమైన విషయం. దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, సాంప్రదాయ ప్రభావం ఎక్కువగా ఉన్న సమాజాల్లో గర్భ నిరోధక పద్ధతులపై ఇప్పటికీ అపోహలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రచారాల కంటే మత పెద్దల ప్రభావమే ఎక్కువగా ఉండడంతో
కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి పూర్తిగా చేరుకోలేకపోయాయి. ఇదే కారణంగా ఈసారి ప్రభుత్వం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. గర్భనిరోధక ఉత్పత్తులపై పన్ను మినహాయింపులు ఇవ్వడం, ఆరోగ్య శాఖతో పాటు ఇతర ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, అమలులో సైనిక వ్యవస్థ సహకారాన్ని వినియోగించడం వంటి చర్యలు ఒక సమగ్ర కార్యాచరణలో భాగంగా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది శిశువులు జన్మిస్తుండగా అదే స్థాయిలో విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆహార భద్రతను కల్పించలేకపోవడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అందుకే ఇప్పుడు జనాభా పెరుగుదలను కేవలం ఆరోగ్య సమస్యగా కాకుండా అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, జాతీయ ప్రణాళికలతో ముడిపడి ఉన్న అంశంగా చూడడం ప్రారంభించింది. అయితే ఈ విధానం విజయవంతమవుతుందా అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే సామాజిక మార్పులు ఆదేశాలతో రావు. ప్రజల్లో అవగాహన పెరగాలి, విద్య విస్తరించాలి, మహిళల సాధికారత పెరగాలి, ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే కుటుంబ నియంత్రణ ఫలితాలు కనిపిస్తాయి. సైన్యం అమలు వేగాన్ని పెంచగలదు, కానీ సామాజిక అంగీకారాన్ని సృష్టించలేదు. అదే కారణంగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ సవాలు పరిపాలనా సమస్య కంటే పెద్దది. ఆర్థిక వాస్తవాలు, మతపరమైన భావజాలం, సామాజిక అలవాట్లు, రాజకీయ బలహీనత, ఈ 4 అంశాలు ఒకేసారి ఢీకొంటున్న సంక్లిష్ట పరిస్థితికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక్క జనాభా నియంత్రణ కార్యక్రమంగా మాత్రమే చూడలేం. ఇది ఆ దేశ పరిపాలనా నిర్మాణంలో జరుగుతున్న లోతైన మార్పులకు ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆరోగ్యం, విద్య, కుటుంబ సంక్షేమం వంటి అంశాలకు ఎన్నికైన ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. కానీ పాకిస్తాన్లో మాత్రం కీలకమైన ప్రతి రంగంలో సైన్యం ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉంది. సరిహద్దు భద్రతతో ప్రారంభమైన ఈ ఆధిపత్యం విదేశాంగ విధానానికి విస్తరించింది. ఆ తర్వాత ఆర్థిక నిర్ణయాల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు జనాభా నియంత్రణ వరకు చేరుకోవడం పౌర ప్రభుత్వాల పరిపాలనా పరిధి ఎంతగా కుదించుకుపోయిందో స్పష్టంగా చూపిస్తుంది. ఈ పరిణామం మరో కీలకమైన వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఒక దేశానికి అతిపెద్ద సంపద జనాభానే. అదే సమయంలో ప్రణాళిక లేకుండా పెరిగే జనాభా అతిపెద్ద భారంగా కూడా మారుతుంది. జనాభాను సమస్యగా మార్చింది సంఖ్య కాదు, దానికి అనుగుణంగా అవకాశాలను సృష్టించలేని పాలనా వ్యవస్థ. ఉపాధి లేకపోతే యువత అసంతృప్తి పెరుగుతుంది. విద్య అందకపోతే సామాజిక అసమానతలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి మందగిస్తే విదేశీ అప్పులు పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ ఒకటే పరిష్కారం కాదు. ఆర్థిక సంస్కరణలు, విద్యా విస్తరణ, మహిళల సాధికారత, ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, ఉపాధి సృష్టి, ఇవన్నీ ఒకేసారి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామం చెప్పే సందేశం మరింత స్పష్టంగా ఉంది. ఒక దేశంలో ఎన్నికైన ప్రభుత్వం అమలు చేయాల్సిన సామాజిక విధానాలను కూడా సైన్యం పర్యవేక్షించాల్సిన పరిస్థితి వస్తే అది కేవలం పరిపాలనా మార్పు కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి సంకేతం. పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అసలు సమస్య జనాభా పెరుగుదల మాత్రమే కాదు. బలూచిస్తాన్లో భద్రతా సవాళ్లు, విదేశీ అప్పుల భారం, ఆహార సంక్షోభం, బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థ, తగ్గుతున్న అంతర్జాతీయ విశ్వసనీయత, ఇవన్నీ కలిసి ఒకే సమయంలో దేశంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో జనాభా నియంత్రణ బాధ్యతను సైన్యానికి అప్పగించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కంటే పౌర పరిపాలనపై విశ్వాసం తగ్గిపోయిందనే సంకేతాన్ని బలంగా వినిపిస్తోంది. అదే ఈ పరిణామం వెనుక కనిపిస్తున్న అత్యంత కీలకమైన వ్యూహాత్మక వాస్తవం. జనాభా పెరుగుదల ఏ దేశానికైనా ఒక సవాలే. కానీ దాన్ని అవకాశంగా మార్చాలా, భారంగా మారనివ్వాలా అన్నది పాలనా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్లో ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి మాత్రం మరో ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎన్నికైన ప్రభుత్వాలు అమలు చేయాల్సిన సామాజిక విధానాలను కూడా సైన్యం చేపట్టాల్సి వస్తే అది పరిపాలనా బలానికి సంకేతమా, లేక ప్రజాస్వామ్య బలహీనతకు నిదర్శనమా? ఆర్థిక సంస్కరణలు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, స్థిరమైన విధానాలపై దృష్టి పెట్టకుండా ప్రతి సమస్యకు సైనిక పరిష్కారాలను వెతికితే సంక్షోభాలు తగ్గవు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న వాస్తవం కూడా అదే. వ్యవస్థలు బలహీనపడితే అధికారాలు కేంద్రీకృతమవుతాయి, కానీ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు మాత్రం దొరకవు.